రామ్ చరణ్కి స్టోరీ పిచ్చిగా నచ్చడంతో సినిమా చేసేద్దామని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. మరి ఈ సినిమా 2028 సంవత్సరంలో పట్టాలెక్కే అవకాశాలైతే ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ తన సినిమాలను కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ సినిమాను చేసే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి మరో 3 సంవత్సరాలలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక రైతు క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న పాత్రలో నటించి మనందరినీ మెప్పించాడు. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా 1990s బ్యాక్డ్రాప్లో ఒక రైతు పాత్రను పోషించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ప్రశాంత్ నీల్ తన పందాను మార్చి ఈ సినిమాను చేయబోతున్నాడా, లేదంటే ఇది కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో కూడుకొని ఉంటుందా లేదా అనే విషయాలు తెలియాలి అంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సింది.